Okay, hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం స్లైసింగ్ ఆపరేటర్, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆపరేటర్ ఆన్ ద స్ట్రింగ్స్. స్లైసింగ్ ఆపరేటర్ అంటే ఏంటి, సో మనం దాన్ని ఎందుకు యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేయాలి, సో అదంతా కూడా లెట్ us try to explore. Okay, so let us start the session. Welcome to Try School once again. Okay, స్లైసింగ్ ఆపరేటర్, మన స్ట్రింగ్స్ లో ఉన్నాము. స్లైసింగ్ ఆపరేటర్ అంటే మనం ఇప్పటికే ఇండెక్సింగ్ గురించి చూసాం. వీ హ్యావ్ గాన్ టు ద ఇండెక్సింగ్, రైట్? సో ఇండెక్సింగ్. ఇప్పుడు లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నాకు ఓకే ఇదంతా తీసేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఈ సెంటెన్స్ మొత్తం కూడా అవసరం లేదు. నాకు ట్రై స్కూల్ అనేది మాత్రం కావాలి. ఐ నీడ్ ఓన్లీ ట్రై స్కూల్ టు ప్రింట్ అవుట్. ఓకే, ట్రై స్కూల్ మాత్రమే నేను ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు నేను అలా చేయాలంటే ఏంటి, దానికి ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక స్ట్రింగ్ లో ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లో మనం ఒక పర్టికులర్ ఇండెక్స్ నుంచి ఇంకొక పర్టికులర్ ఇండెక్స్ వరకు మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు పైథాన్ లో మనం స్లైసింగ్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఓకే, స్లైసింగ్ ఆపరేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 15 టు 25 తీసుకున్నాం. నేనైతే యాక్చువల్లీ కౌంట్ చేయలేదు, ఎంత వస్తుందో చూడాలి. ఓకే, సో కొంచెం వచ్చింది కదా, 2 క్యారెక్టర్స్ తగ్గిద్దాం. లెట్ us try take this 23 అండ్ ఇక్కడ కూడా 2 తగ్గించాలి. అంటే 16, 17, 18 తీసుకోవాలి. మనం 18 తీసుకుంటే విల్ గెట్ ట్రై స్కోర్. ఓకే, జస్ట్ వెయిట్. సో 15 కాదు, 13 తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చింది అది ట్రై స్కూల్. సో అంటే ఇక్కడ ఇది ఏదైతే కాలన్ ఉందో దీన్ని మనం కాలన్ ఆపరేటర్ ఆర్ స్లైసింగ్ ఆపరేటర్ అంటాం. ఓకే, లెట్ us go with the notes right now. మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనుకున్నాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు నాకు అట్లా కాదు, సబ్స్క్రైబ్ వరకు కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను, జీరో టు సబ్స్క్రైబ్ కదా, 10 తీసుకుందామా? ఓకే, లెట్ us try. కాకపోతే మనం ఆడుద్దాం. ఓకే, వచ్చింది బాగానే. ఓకే, సో సబ్స్క్రైబ్ వరకు వచ్చింది. సో అట్లా మనం ఒక పర్టికులర్ ఇండెక్స్ నుంచి ఇంకో పర్టికులర్ ఇండెక్స్ వరకు మనకు కావాలనుకుంటే we can use this slice operator. Okay, let's go with the notes. Okay, so in this lecture we're going to learn about one very important Python specific special operator known as slice operator. What is meant by slice? Slice ante enti asalu? Suppose if you have an apple that if you can cut into multiple pieces, right? అంటే మన దగ్గర ఒక యాపిల్ ఉంది, మనం ఏం చేస్తాం, ముక్కలు కట్ చేస్తాం. ఓకే, సో ఒక్కొక్క ముక్కని మనం ఏమంటామంటే ఒక్కొక్క స్లైస్ అంటాం, అంతే కదా? ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క స్లైస్ అంటాం. సో సిమిలర్ అదే విధంగా ఈ స్ట్రింగ్ లో ఒక పీస్ ని మనం తీసుకుంటున్నాం, దాన్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సిమిలర్లీ స్ట్రింగ్ స్లైస్ మీన్స్ అ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ స్లైస్ అంటే ఏంటంటే దట్స్ అ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అన్నమాట. ఓకే, సో యూ విల్ గెట్ అ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఇన్ ద స్లైస్ ఆపరేటర్. ఓకే, అట్లా అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఓకే, సో ఇక్కడ వీడియో ఏం తీసుకున్నాడంటే ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నాడు. ఆల్ఫాబెట్స్ తీసుకొని జస్ట్ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై పొజిషన్ ఎస్ ఆఫ్ ఇండెక్స్ అంటాం. ఎస్ ఆఫ్ ఇండెక్స్ అంటే మనకు ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అదంతా మీరు చదువుకోండి, యూ విల్ గెట్ టు నో ఇట్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది. సో దీని సింటాక్స్ చూస్తే ఒకసారి మీరు స్ట్రింగ్ నేమ్ బిగిన్ ఇండెక్స్ టు ఎండ్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్. ఓకే, this operator returns this substring of begin index to end index -1. అంటే ఇక్కడ బిగిన్ ఇండెక్స్ వస్తుంది కానీ ఎండ్ ఇండెక్స్ రాదు. ఓకేనా, ఎండ్ ఇండెక్స్ ముందు వరకు వస్తుంది. ఓకే, బిగిన్ ఇండెక్స్ 0 చేస్తాం, 0 నుంచి 5 వరకు తీస్తాం అనుకో, 4 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఎండ్ ఇండెక్స్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకున్నట్లా. సో ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. సో ఇది తీసుకున్నాడు, ఏమన్నాడు, 3 to 8 అన్నాడు. అంటే 8 రాదు, 8 బట్ ముందు వరకు వస్తుంది. ఓకే, 8 ముందు వరకు వస్తుంది. సో ఇక్కడ we will get an error. No. Okay, that's right. వీడేం చేశాడంటే స్లైస్ అనే వేరియబుల్ తీసుకున్నాడు, ఆ వేరియబుల్లోకి అసైన్ చేసి ప్రింట్ చేశాడు ఆ వేరియబుల్. ఓకే,
సో 8 రాదు చూడండి, 3, 4, 5, 6, 7, 8 రాదు, 8 ఈస్ ఎక్స్క్లూడెడ్. ఓకే, అట్లా స్టార్ట్ ఇండెక్స్ అయితే వస్తుంది కానీ ఎండ్ ఇండెక్స్ మాత్రం రాదు, దాని ముందు వరకు వస్తుంది. ఓకే, సో ఇలా తీసుకుంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదు, అలాంటప్పుడు ఏమైతే అంటే బిగినింగ్ నుంచి ప్రింట్ అవుతుంది, బిగినింగ్ నుంచి 8 బట్ 1 వరకు, అంటే 8 రాదు, 7 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో అట్లా అట్లా ఎండ్ ఇండెక్స్ తీసుకోకపోతే 3 నుంచి ఎండింగ్ వరకు, అంతే 3 నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో రెండు తీసుకోలేదు, ఇట్లా ఇలా తీసుకున్నాం సింపుల్ గా, స్టార్టింగ్ ఇండెక్స్ తీసుకోవాలి, ఎండింగ్ ఇండెక్స్ కూడా తీసుకోవాలి, అప్పుడేమవుతుంది మొత్తం ప్రింట్ అవుతుంది. ఎట్లా లెటెస్ట్ ట్రై చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1000 తీసుకున్నాడు ఎండ్ ఇండెక్స్, 1000 తీసుకుంటే ఏమైంది, నార్మల్గా అయితే ఎర్రర్ రైజ్ చేయాలి కానీ ఎర్రర్ రైజ్ చేయదు ఇక్కడ. ఎందుకు రైజ్ చేయదు అంటే దట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ స్లైస్ ఆపరేటర్. ఓకేనా, స్లైస్ ఆపరేటర్ నెవర్ గోస్ టు రైజ్ అండ్ రైస్ ఇండెక్స్ ఎర్రర్. ఓకేనా, ఇండెక్స్ తప్పించిన ఎర్రర్ రాదంట. ఓకే, చూడండి. సో 5 to 1 అన్నాడు, స్లైస్ అన్నాడు, సో యూ గెట్ టు నో ఇట్. ఓకే, నో ప్రాబ్లమ్ ఇన్ దట్.